బ్లాక్ బాస్టర్ అని చెప్పను, యావరేజ్గా ఉంది. కానీ దేవరా క్రేజ్ దృష్ట్యా, హైప్ దృష్ట్యా ఇది కంపల్సరీ హిట్ అయ్యే సినిమా అండి. ఇంకోటి కొంతమంది బాగాలేదంటున్నారంటే అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చే వాళ్ళు ఓకే, నచ్చని వాళ్ళకి 10 days తర్వాత దేవరా అనేది చూపిస్తాండి ఎలా ఎందుకు హిట్ అయింది అనేది 10 days తర్వాత అందరికి అర్థమవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదండి, జస్ట్ ఒక 20 minutes 30 minutes ఉన్నట్టు అనిపించింది. ఒక సాంగ్ కోసం హీరోయిన్ తీసుకున్నారా అనిపించింది. హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ కూడా ఏం లేదు. ఈ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళకి మాత్రం దేవరా డిసప్పాయింట్ చేస్తాడు. కేవలం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ నాట్ అప్ టు ద మార్క్ అండి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ యాక్షన్కి తగ్గట్టుగా ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరో, బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆ మాస్ హీరోకి ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ దీనికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది మోగుతూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి మోగుతూ ఉంటే ఆ ఎలివేషన్ వేరు, ఆ ఫీల్ వేరు. ఈ సినిమాలో ఎవరు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి మనకి ప్రతి ఒక్క సీన్లో దేవరా ముందు నువ్వెంట అన్న కోసం అదొక్కటి తప్పితే మిగతా ఎక్కడ కూడా అనుకున్నంత బీజిఎం మాత్రం లేదనిపించిందండి. మొత్తానికి ఇంటర్వెల్ ఫైట్ మాత్రం చాలా బాగా నచ్చింది మనకి. ఇంక లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగా రివీల్ చేశాడు. మన బాహుబలిలో ఏ విధంగా అయితే వై కట్టప్పకెళ్ళి బాహుబలి ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు కూడా మనకు అప్పుడు దాకా కూడా ప్రేక్షకులు ఏంటంటే దేవరా ఉన్నాడు అన్న ఫీల్తో ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి దేవరా లేడు, చనిపోయాడు అని తెలుస్తుంది. ఇది హూ కిల్డ్ దేవరా అనేది రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందండి. దేవరా 2 మీద కంప్లీట్గా హైప్స్ పెంచేశాడు. సెకండ్ హాఫ్ తోటి చాలా బాగా అనిపించింది సినిమా మాత్రం. సేమ్ అంటే ఇప్పుడు కట్టప్పని ఎవరు చంపారు అనేది అక్కడండి, ఇక్కడ ఎవరు చంపారు, అక్కడ చంపింది ఎవరో తెలిసిపోయింది బాహుబలి. ఇక్కడ చంపింది ఎవరు చంపారు అనేది ఇక్కడ ముఖ్యమండి. అక్కడ ఎవరు చంపిందో తెలియలేదు, చంపారని మాత్రమే తెలుసు. ప్రతి సినిమాకి ఏదో ఒకటి కాపీ అంటుంటారు, అది ఇప్పుడేం రాలేదు కదండి, ఫస్ట్లోనే వచ్చింది. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే పలానా సినిమాలో లాగుంది, పలానా సినిమాలో లాగుంది, అప్పుడు వచ్చిన ట్రోల్స్. ఇప్పుడు అనేది ఆ ట్రోల్స్ని పట్టించుకోరండి. సినిమా అనేది నాకైతే బాగుంది అనిపించిందండి, అబౌవ్ యావరేజ్ అనిపించింది సినిమా. కొరటాలా ఎన్టీఆర్ని భయపెట్టాడంటే అదే ఆ క్యారెక్టర్ అట్లాంటిదండి. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే మొత్తం ఒక భయం లేని వాళ్ళకి ధైర్యంగా అంటే ధైర్యం ఎక్కువైన వాళ్ళకి ఒక భయం పుట్టించే విధంగా క్యారెక్టర్ చూపించండి. చాలా అద్భుతంగా కొరటాల గారు ఈ మనసులో ఏదైతే అనుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద చూపించండి. దేంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు. మన కొరటాల సినిమాలు చూసుకుంటే కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం కొరటాలకు ఉన్న అలవాటు. దీంట్లో కూడా ఒక సోషల్ మెసేజ్ అనేది ప్రతి మనిషికి భయం ఉండాలి, అది లేకపోతే కష్టం అని చెప్పాడు. దాని తగ్గట్టుగా సినిమా అంతా ఒకే లైన్ మీద తీసుకున్నాడండి. మనిషికి ధైర్యానికి ధైర్యానికి లిమిట్స్ పెట్టాడు ఈ సినిమాలో. మనిషికి ఇంతే ధైర్యం ఉండాలి, బ్రతికేంత ధైర్యం చాలు ప్రతి మనిషికి, చంపేంత ధైర్యం అవసరం లేదు అని కొరటాల ఇదే పాయింట్ మీద సినిమా అంతా నడిపించాడు. ఎక్కడ కాంప్రమైజ్ కావలేదు. ఒక మెయిన్ పాయింట్ని పక్కగా దోవ పట్టించే విధంగా ఎటువంటి విధంగా కాంప్రమైజ్ అయ్యి దీన్ని డిమాలిష్ చేయలేదు. తను ఏదైతే అనుకున్నాడో అది స్క్రీన్ మీద చూపించండి, అందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎవరికైనా దేవర రోలే బాగుంటుందండి. ఎందుకంటే ఎవరికైనా ప్రతి సినిమాలో చూసుకో మనం వీరసింహారెడ్డి